వాకిళ్లు. శతాబి గిరిజన రైతులకు పట్టాలిచ్చి కన్నీళ్లు తుడిచేదెప్పుడు? పార్వతీపురం, మన్యం జిల్లా పాచిపెంట మండలం శతాబి పంచాయతీ శతాబి గిరిజన రైతులకు పట్టాలు అందజేసి కన్నీళ్లు తుడిచేది ఎప్పుడని సర్పంచ్ శిల్ప జన్ని రామయ్య అధికారులకు మొరపెట్టుకున్నారు. తరతరాలుగా కొండకోణంలో జీవనం సాగిస్తూ వ్యవసాయమే జీవనాధారంగా బ్రతుకు ఈడుస్తున్న సుమారు 130 మంది గిరిజన రైతులకు 2017లో సర్వే జరిపించామని, మరలా 2018లో రీసర్వే చేసి నోటీసుల రూపంలో రసీదులు అందజేశారని, అయినప్పటికీ ఇంతవరకు హక్కుదారులుగా రుజువు చేస్తూ పట్టాలు మంజూరు చేయలేదని సర్పంచ్ తెలిపారు. పట్టాలు మంజూరు చేయండి మహాప్రభు అంటూ గడిచిన 5 ఏళ్లుగా తిరగని కార్యాలయం లేదని, విన్నవించిన అధికారులు లేరని ఆయన చెప్పారు. నమస్కారం అండి, నా పేరు శిల్పజన్ని రామయ్య. మాది శతాబి పంచాయతీ శతాబి గ్రామం అండి. మాకు 2017లో మాకు ఈ భూములకు సర్వే చేయడం జరిగింది. 2018లో రీసర్వే చేసి మాకు రిసిప్ట్లు ఇచ్చారు. మరి మేము చెప్పని అధికారులు లేరు, మేము వెళ్ళని ఆఫీసులు అంటూ లేవు. కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళాము, పిఓ ఆఫీస్కి వెళ్ళాము. మరి రాజేంద్ర గారు మినిస్టర్ గారు ఉన్నప్పుడైతే రాజేంద్ర గారి వరకు కూడా ఈ విషయము తెలియపరచడం జరిగింది. మరి మీకు పట్టాలు ఇప్పిస్తానన్నారు, మీకు ఇస్తామంటున్నారు, కానీ మాకు ఇప్పటికీ పట్టాలు ఇవ్వట్లేదు. మరి మేము గ్రామ సభ చేసిన గ్రామ సభలో కూడా వివరిస్తున్నాము, మాకు పట్టాలు ఎందుకు రాలేదు అని చెప్తున్నాము. మేము ఒక బోరు చేయాలన్నా, ఒక పంటలు పండించాలన్నా మాకు రెవెన్యూ పట్టా ఉండాలి. ఇది రెవెన్యూ సర్వే, రెవెన్యూ భూమి కాకపోతే రెవెన్యూ సర్వే ఎందుకు జరుగుతుంది, ఎందుకు చేశారు? మేము కామకాలికి వచ్చి రెవెన్యూ సర్వే చేయండి అని మేము ఎవరికి బతిమలేదు. వాళ్ళంతటా వాళ్ళే వచ్చి మీ భూముల్ని సర్వే చేస్తామని చెప్పడం జరిగింది. మరి వాళ్ళే సర్వే చేశారు. సర్వే చేసి మాకు ఇలాంటి రిసిప్ట్లు ఇవ్వడం జరిగింది. సార్ ఇదిగో ఈ రిసిప్ట్లు ఇచ్చారు, మీకు పట్టాలు ఇస్తామని కూడా చెప్పారు. మాకు సరిహద్దు భూములకి రాయిలు కూడా పాతేశారు. ఇదిగో ఇక్కడ నుండి నీ భూమి ఇది, ఈ రైతు భూమి అని కూడా వివరంగా రీసర్వేలు చెప్పడం జరిగింది. మరి దయ ఉంచి ఐటీడీఏ వారు మాయందు కనికరించి మా రైతులందు 130 మంది రైతులు ఉన్నారు. ఈ 130 మంది రైతు ఆ కన్నీరు తుడవాలని ఐటీడీఏ వారికి విన్నపం చేస్తున్నాము. గవర్నమెంట్ నుండి మాకు డీ పట్ట కానీ మాకు మా చేతికు ఒక హక్కు ఉండినట్లయితే మేము కూడా మీలాగే మంచి చొక్కా పెయింట్ వేసుకొని మంచి ఒక ఉన్నతమైన స్థానంలో నడవడానికి, మా జీవితాలు కాకపోయినా మా పిల్లల జీవితం కూడా మంచి ఉన్నతమైన జీవితానికి నడిపించడానికి ఆ హక్కుని మాకు పొందినట్లయితే మాకు కూడా గవర్నమెంట్ నుండి ఒక లిస్టు, మాకు ఒక అధికారం ఉంది. మేము కూడా ప్రజాస్వామ్యంలో పోరాడడానికి మాకు ఒక హక్కు ఉందని మేము కూడా ముందుకు వచ్చడానికి మాకు ఏటి లేక మేము వెనక అయిపోయాము. కానీ మేము కూడా సజీవంగా మనుషులు ఉన్నాము, అయితే మాకు ఏటి లేదు అనమాట. గవర్నమెంట్ నుండి ఏటి ఉందండి, ఒక రేషన్ కార్డు ఉంది, ఇప్పుడైతే ఆధార్ కార్డు ఉంది, గుర్తింపు కార్డు. మరి దానికి హక్కు ఏముంది, దానికి మనకు సంబంధించి ఇస్తున్నారు, ఒక రైస్ ఇస్తారు. ఇదైతే ఏవైనా గవర్నమెంట్ నుండి రావాల్సిందంటే నీకు పట్ట ఉంది బాబు, పట్ట ఉంటే పట్ట నుండి లోన్ ఇస్తాం, లోన్ ఇస్తే పిల్లవాడికి ఏదైనా అవసరమైనప్పుడు పిల్లవాడికి చదివించడానికి పట్ట